హ్యాపీ బర్త్డే మనోజ్ మామ. గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న జయ మనోజ్ రెడ్డి గారికి నా తరపున, మా తమ్ముడు పని తరపున, మా వార్డు అవన్నపేట ప్రజలందరి తరపున, నా మిత్రుడు రాము, జుబేరు, పాండుమామ అందరి తరపున జయ మనోజ్ రెడ్డి అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు నేను ఇంటర్ 2006-07 అప్పటి నుంచి సాయన్న అంటే మాకు అపారమైన అభిమానం. మాకు ఏం తెలియదు, రాజకీయం రాదు, ఏం రాదు, నాకు ఓన్లీ సాయన్న మనోజ్ అన్న అంటే పిచ్చింగ్ నాకి మా తమ్మునికి. అవన్నపేట ప్రజలు ఎప్పుడు సాయన్నని మనోజ్ అన్నని అభిమానిస్తూనే ఉంటాము. మేము లైఫ్ లాంగ్ లాస్ట్ బ్రీత్ వరకు మాకు దేవుడు అట్లా మంచి మా సాయన్న. ఈరోజు జయ మనోజ్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా మేము వేరే పనులకు పోకోకుండా అన్న ఒక 2 రోజుల ముందే ఫేస్బుక్లో నా బర్త్డే టైంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేపించి ముందుకు పోవాలని అభిమానులకి, తమ్ముళ్ళకి, కార్యకర్తలకి అందరికీ సూచిస్తున్నానని జయ మనోజ్ అన్న సూచన ప్రకారం నేను మా తమ్ముడు సాయి పని మా ఉన్నపేట ప్రజల తరపున 1 క్వింటాల్ బియ్యము, నూనె, బెల్లము, బ్యాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు ఫ్రూట్స్ ఇస్తున్నాం. నా పేరు మారుతి కుమార్, అవన్నపేట. ఇక్కడ జీవన్ జ్యోతి వృద్ధాశ్రమంకి డొనేట్ చేస్తాం. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనాథలందరూ కూడా, అనాథలు కాదు మీరు, ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే అందరి సహకారంతో మీ కుటుంబాలకి అన్ని విధాలుగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫిలిప్స్తో పాటు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి కూడా అందరూ కూడా ఒక నమ్మకంతో అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేశారంటే దానికి కారణము ఈయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అని చెప్పేసి, ఫిలిప్స్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత ఇంప్రూవ్మెంట్ కావడానికి కారణం ఎవరంటే ఆ రోజుల్లో సర్పంచ్గా ఉన్నటువంటి గోపి గారు కూడా అనాథ శరణాలయానికి ఒక 10 సెంట్లు పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసిన దానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ అందరికి కూడా ఆశ్రయం అందుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరూ చేయలేరు. ఇది ఏ విధంగా ఆలోచిస్తే కూడా మానవత్వం ఉన్నవాళ్ళే చేస్తారు, కానీ ఏ విధంగా కూడా ఇంట్లోనే సంసారాన్ని నడపలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. అయినా అవన్నీ వదిలేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ అనాథాశ్రమంలో ఏర్పాటు చేసి అందరికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా 3 పూట్ల అందరి సహకారంతో ఇక్కడ మీకు అందరికి కూడా వసతి కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఏదున్నా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు మనోజ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సాయి పని మారుతి ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆవన్నపేటలో ఉన్నటువంటి మహిళలు, అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, పనికి మారుతికి సంబంధించినటువంటి మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చి దాదాపుగా ఒక 10,000 రూపాయలు సరిపడా ఆహార విధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆహారం అదే రైస్ కానీ, బ్యాళ్ళు కానీ, నూనె కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్యానర్లు కడతారు, బ్యానర్ల నుంచి ఆ ప్రజలకంతా కూడా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, బ్యానర్లు కట్టరా అని చెప్పేసి, దాని నుంచి ఆరోగ్యం పాడైపోతా అని చెప్పేసి ఉన్నా కూడా ఎవరు కూడా అది పట్టించుకోవడంలే. అందరు అభిమానంతో ఎవరు అభిమానులు వాళ్ళు, ఏదో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చినా లేకపోతే ఇంకా మిగతా అంటే ఆ హీరోల అభిమానులంతా కూడా ఎక్కువ బ్యానర్లు కట్టి వాళ్ళ అభిమానం చాటుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే
నేను అందరికీ చెప్పేది ఒకటే, మన వాళ్ళైనా మీరైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి. అంటే ఈ విధంగా ఇలాంటి వృద్ధాశ్రమాలకు వచ్చి ఇక్కడ ఏదైనా ఉపయోగపడే 10 మందికి మీ ద్వారా కడుపు నింపే కార్యక్రమం చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనోజ్ రెడ్డి కూడా మెసేజ్ ఇచ్చినాడు, ఏదైనా బ్యానర్లు కట్టేది కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఆటంకాలు ఉండరాదు, అడ్డు ఉండరాదు. ఒక ఏదో సేవా కార్యక్రమాలు చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడతా అని చెప్పేసి మెసేజ్ ఇవ్వడంతో ఇక్కడ మారుతి కానీ సాయి పని కానీ అందరు కలిసి ఈరోజు వృద్ధాశ్రమంలో ఈ విధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదున్నా ఈ విధంగా చేయడం చాలా మంచిదే. ఎందుకంటే ఒక 10 రోజులైనా వాళ్ళు భోజనం చేయగలుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిలిప్స్ దీన్ని ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారాన్ని అందిస్తా అని చెప్పేసి ఒక నమ్మకం కాబట్టి ఇక్కడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో నేను కూడా వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మంచిది, కానీ ఊరికి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకొని బ్యానర్లు కట్టుకొని ఆ షాప్లోకి అడ్డంగా కట్టి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు తిట్టుకుంటూ, ఎందుకంటే ఏమి చేయలేరు పాప షాప్ వాళ్ళంతా కూడా, ఏదున్నా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి లోపల తిట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఇలా విధంగా చేస్తే మంచిదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ ఈరోజు ఎవరు బర్త్డే అయినా కానీ, సినిమా యాక్టర్ల బర్త్డే కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బర్త్డేలు కానీ, లేకపోతే రాజకీయ నాయకుల అభిమానులు కానీ అందరూ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలా ఈరోజు ఈ విధంగా మారుతికి ఆలోచన రావడం, పనికి ఆలోచన రావడం, వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి అందరి తరపున ఆ ఆవన్నపేటలో ఉన్న వాళ్ళందరి తరపున ఈరోజు వచ్చి ఇక్కడ ఇవన్నీ సరుకులు అందించడం చూస్తూ ఉంటే నిజంగా సంతోషపడతా ఉన్నా. ఏదన్నా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా భగవంతుడు ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలుగా సహకారం ఇస్తూ భగవంతుడుగా వాళ్ళకి ఇంకా ముందు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా నేను ఇలాంటివన్నిటి కూడా దూరంగా ఉంటాను. ఎందుకంటే ఏ మంచి కార్యక్రమాలు చేస్తే తప్పని పరిస్థితిలో వస్తాను, లేకపోతే బ్యానర్లు కట్టేది, ఆ కేకులు కట్ చేసేది, దాని ద్వారా ఏది నాకు నచ్చే పరిస్థితి కాకపోయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఈ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసినా అంటే నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నాను. ఎందుకంటే ఒక నమ్మకాన్ని ఫిలిప్స్ ఏర్పరచుకున్నారు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇది ఆశ్రమం తయారైందని చెప్పేసి కూడా నేను చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఇంకా వీళ్ళ కుటుంబానికి కూడా, ఫిలిప్స్ కుటుంబానికి ఇద్దరు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా భగవంతుడు అన్ని విధాలుగా, అంటే యేసు ప్రభువు వాళ్ళకి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా, ఎవరైతే ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఇవి ఏ రకంగా కూడా ఏదో సహకారం అందించడానికి వచ్చిన వాళ్ళ ద్వారా అన్నీ అందిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించే విధంగా చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న అనాథలంతా చూసి నిజంగా వాళ్ళ అనాథలు కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే, ఒక కుటుంబ సభ్యులుగా ఫిలిప్స్తో కలిసిపోయినారు కుటుంబంతో. వాళ్ళు ఆ భావన, అనాథలనే ఆ భావన వాళ్ళకి లేదు. ఏదన్నా మా వాళ్ళు అనుకొని చేసి ఒక మంచి ఆలోచనతో ఫిలిప్స్ గారు చేస్తూ ఉన్నటువంటి సేవా కార్యక్రమానికి నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటానని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినాడు. ఆ భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పని, తర్వాత మారుతి ఇద్దరు కూడా భోజనాలు ఏర్పాటు చేసి మీకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ,
ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మారుతి సాయి పని చేసిన మంచి కార్యక్రమం ఆహ్వానించినారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. చాలా సంతోషం అండి. మరి గౌరవనీయులు మన స్థానిక శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి గారు చక్కని సందేశాన్ని అందించారు. మరి చాలా రోజుల తర్వాత ఇక్కడ బిల్డింగ్, ఆ చిన్న బిల్డింగ్ ఒక ఆయన వాళ్ళ 9 తరఫున కట్టిస్తే వచ్చారు. అప్పుడు